హలో అండి. వంగ మొక్కలు కాపు అయిపోయిన తర్వాత వాటివి ఆకులు తీసేయాలండి. తీసేస్తే ఇదిగో చూడండి, మొత్తం నేను కట్ చేసి తీసేసాను. తీసేసి ఒక వారం రోజులైంది. చూడండి, మళ్ళీ పువ్వు బాగా వస్తుందన్నమాట. ఇదిగో పూత మొదలవుతుంది. వంగ మొక్క ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఆకులు తీసేయాలి. ఎందుకంటే ఇదిగో అన్నీ మొత్తం పూత కాయ వచ్చింది మళ్ళీ, అంటే వాటికి బలం వస్తుందన్నమాట. ఇక్కడ మనం వేసేది చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ కాబట్టి అవేంటంటే మనము ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి. ఇదిగో ఈ ఆకులు కొంచెం కొంచెం ఉంచాను, అవసరాన్ని తీసేసాను. ఇదిగో చూడండి, ఇదంతా పూత వచ్చింది. ఎప్పుడైనా సరే గ్రో బ్యాగ్స్లో వేసేసేటప్పుడు కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేయాలి. కొన్ని ఆకులు మాత్రం ఉంచాలి, ఎందుకంటే మొక్కకు అవసరం కాబట్టి. అలా కట్ చేసేసి ఇదిగో చూడండి, దీనికి కూడా తీసేస్తే ఇప్పుడు మళ్ళీ పూత వచ్చింది బాగాను. సో ఇదిగో కాస్తోంది, మొదలైందనమాట. అలా మనము చేసుకోవాలి వంగ మొక్కలకి.